ఇర్మీయా గ్రంథము 31 అధ్యాయము 13 మాట మనం చదవగలిగితే, వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను, విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేతును. గనుక కన్యకలను, యవనులను, వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించెదరు. దేవుని వాక్యం అంటున్నారు కదా, బిడలు ఎక్కడైతే దుఃఖపడ్డారో, బిడలంటే ఎవరో కాదయ్యా, నువ్వు నేనే. మనం ఎక్కడైతే దుఃఖాన్ని పొందామో, ఎక్కడైతే అవమానం పొందామో, ఎక్కడైతే మన హృదయం నలిగిపోయిందో, ఎక్కడైతే సమస్తాన్ని కోల్పోయామో ఆ స్థలములో నాట్యం ఆడేలాగా ప్రభు చేస్తాడు. ఆ నాట్యం కూడా ఎలాంటి నాట్యమో తెలుసా? సంతోషముతో కేకలు వేస్తూ, గంతులు వేస్తూ ప్రభు సన్నిధిలో ఆనందముగా దేవుని ఘనపరిచే రోజులు వస్తూ ఉన్నాయి. మీరందరూ ఈ వాక్యాన్ని హృదయంలో పెట్టుకొని, ప్రభా నా దుఃఖమును కొట్టివేయడానికి, నా బాధనంతా కొట్టివేయడానికి, నా భుజాల మీద భారమంతా తొలగడానికి ఒక్క శుభవార్తని మీరు పంపించండి ప్రభా అని మీరు ప్రార్థన చేయండి. ఆ ఒక్క శుభవార్త మీ జీవిత చరిత్రను మారుస్తుంది. ఒకసారి హన్నా ప్రార్థన చేసింది, ప్రభా నా దుఃఖాన్నంతా కొట్టివేయి, నేను గుడ్రాలుగా బ్రతుకుతున్నాను అని ప్రభు సన్నిధిలో తీర్మానంతో కూడిన ప్రార్థన చేసింది. చక్కటి కుమారుణ్ణి ప్రభు తనకి దయచేశారు. అలాగే హిజ్కియా మరణకరమైన రోగం మధ్యన ప్రార్థన చేశారు. 15 సంవత్సరాల ఆయుష్ని పెంచి ఒక శుభవార్తతో తన బ్రతుకుని మరలా ఆనందింపజేశారు. ఈరోజు నేను అంటాను, నీ బ్రతుకులో కూడా ప్రభు ఒక బలమైన శుభవార్తని యేసు రక్తములో ప్రభు పంపించుదురుగాక. గాడ్ బ్లెస్ యూ.